హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మీకు మార్కెట్లో దొరికే ఫలూదా పౌడర్ని ఇంట్లోనే ఈజీగా చేసుకుని మనము ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని దాంట్లో పంచదార వేసుకుని మీకు గ్రాన్యులేటెడ్ షుగర్ వేసుకోవాలండి. అంటే పలుకు ఉండాలి, పౌడర్ కాదు. షుగర్ వేసుకుని కొంచెం కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాక మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ కలర్ వేసుకోవాలండి. ఆ కలరు లేకపోతే మీరు ప్లెయిన్ వెనిలా కావాలంటే కలర్ వేయకుండా కూడా చేసుకోవచ్చు. నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్కి పింక్ కలర్ వేసుకున్నాను. పింక్ కలర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పౌడర్ కలర్ అంటే పౌడర్ కలర్ వేసుకోవచ్చు. అలాగే స్ట్రాబెర్రీ ఎసెన్స్ మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే మ్యాంగో అంటే మ్యాంగో ఎసెన్స్, ఆరెంజ్ అంటే ఆరెంజ్ ఎసెన్స్, వెనిలా అంటే ప్లెయిన్ అయితే వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇలాగా స్ట్రాబెర్రీ ఎసెన్స్, స్ట్రాబెర్రీ కలర్, పింక్ కలర్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాక మీకు చేత్తో బాగా కలుపుకొని బాగా కలిసాక దీంట్లో వెర్మిసెల్లి అండి, మన ఎంటీఆర్ కానీ బ్యాంబినో కానీ ఏదైనా తీసుకోవచ్చు. సేమియా వేసుకొని దాంట్లో సబ్జా సీడ్స్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక తర్వాత దీంట్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కల్ని కలుపుకొని మీకు కావాలంటే బాదం కూడా వేసుకోవచ్చండి. నేను బాదం తర్వాత వేసాను. కలుపుకొని దీన్ని మీరు 3-4 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలంటే అంత చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్లోకి పాలు తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ పోసి మనం రెడీ చేసుకున్న ఈ ఫలూదా పౌడర్ అంతాను దాంట్లో వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడుగంటకుండా కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి సేమియా ఉడికేంత వరకు. నిజంగా అండి, ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. మీరు బయట కొనుక్కునే అవసరం లేదు. చాలా చాలా బాగుంది. ఇది ఈ సమ్మర్లో ఇంట్లో అందరూ తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ చేసుకోవచ్చు. ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. ఈ సేమియా బాగా ఉడికి కొంచెం పాలు 2-3 పొంగులు వచ్చి సేమియా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. సేమియా ఉడికాక పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూలింగ్ అయ్యాక స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుని తింటే, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కూడా హోమ్ మేడే చేశాను. ఆల్రెడీగా నేను ఐస్ క్రీమ్ రెసిపీ కూడా నేను అంతకుముందు పోస్ట్ చేశాను. దీని లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఐస్ క్రీమ్ కూడా మనం డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి నేను 3 ఫ్లేవర్స్ చేసి చూపించి, మీకు కావాలంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా స్ట్రాబెర్రీ ఎసెన్స్ అలా వేసుకుని చేసుకోవచ్చు. బాగా కూల్ అయ్యాక స్ట్రాబెర్రీ జెల్లీ అండి, వీక్ఫీల్డ్ వాళ్ళది ఇన్స్టెంట్ మనకి పౌడర్ దొరుకుతుంది కదా, అది ఇంట్లోనే ఈజీగా దాని డైరెక్షన్స్ చూసి సేమ్ చేసుకోవచ్చు. ఆ జెల్లీ వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఫలూదా వేసుకొని దానిపైన సబ్జా సీడ్స్ వేసుకుని దానిపైన మీకు ఇష్టమైన నట్స్ వేసుకొని, ఇది హోమ్ మేడ్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అండి. ఈ ఐస్ క్రీమ్ దీనిపైన వేసుకొని దానిపైన కొంచెం స్ట్రాబెర్రీ సిరప్, నట్స్ వేసుకొని కొన్ని జెల్లీ పీసెస్ వేసుకొని చల్లగా సర్వ్ చేసుకుని తినడమే. అసలు ఈ ఫలూదా తింటే ఉందండి, మైండ్ బ్లోయింగ్ అండి, అంతా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ చేసుకొని నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా చాలా బాగుందండి. ఇంట్లో ఈజీగా ఈ ఎండలకి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే మీ పిల్లలకి, మీకు, మీ బంధువులకి చేసి పెట్టచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.